ప్రభువైన యేసుక్రీస్తు నామములో జూమ్‌లో చేరొచ్చిన అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడొక పాట పాడుకొని దేవుని స్తుతిస్తాం. ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా, ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా, నీ నది తీరమున ఫలించుట నేర్పయ్యా, నీ నది తీరమున ఫలించుట నేర్పయ్యా, నీ మందిరమున నివసించుట నేర్పయ్యా, నీ సన్నిధానమున వసించుట నేర్పయ్యా, నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్యా, నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్యా, ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా, యేసయ్యా. యోసేపు వాలే పాపము వాగ్దని దుష్కార్యములు నాకు చెందవని, యోసేపు వాలే పాపము వాగ్దని దుష్కార్యములు నాకు చెందవని, నీతివంతమైన జీవితము నాకు ఇవ్వయ్యా, నీతివంతమైన జీవితము నాకు ఇవ్వయ్యా, పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వయ్యా, పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వయ్యా, ప్రేమించుట నేర్పయ్యా నా యేసయ్యా, ప్రేమించుట నేర్పయ్యా నా యేసయ్యా, శత్రువునైనా ప్రేమించుట నేర్పయ్యా, శత్రువునైనా ప్రేమించుట నేర్పయ్యా, బంధువులందరినీ ప్రేమించుట నేర్పయ్యా, రక్త సంబంధులను ప్రేమించుట నేర్పయ్యా, అందరికన్నా నిన్ను ప్రేమించే మనసివ్వయ్యా, అందరికన్నా నిన్ను ప్రేమించే మనసివ్వయ్యా, ప్రేమించుట నేర్పయ్యా నా యేసయ్యా, ప్రేమించుట నేర్పయ్యా నా యేసయ్యా, యోసేపు వాలే బాధింపబడినా క్షమించే మనసు నాకు ఇవ్వయ్యా, యోసేపు వాలే బాధింపబడినా క్షమించే మనసు నాకు ఇవ్వయ్యా, దైవ ప్రేమతో హత్తుకుని మనసు ఇవ్వయ్యా, దైవ ప్రేమతో హత్తుకుని మనసు ఇవ్వయ్యా, హృదయాన్ని ఆదరించే మాటలు నాకు నేర్పయ్యా, హృదయాన్ని ఆదరించే మాటలు నాకు నేర్పయ్యా, ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా, ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా, నీ నది తీరమున ఫలించుట నేర్పయ్యా, నీ నది తీరమున ఫలించుట నేర్పయ్యా, నీ మందిరమున నివసించుట నేర్పయ్యా, నీ సన్నిధానమున వసించుట నేర్పయ్యా, నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్యా, నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్యా, ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా, ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా. థ్యాంక్ యూ ఆంటీ, అందరికీ నా వందనాలు. చక్కని పాట పాడిన రజనీ సిస్టర్కి మన గ్రూప్ తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నామమ్మా. నమ్ముకున్న మనము ఫలించే వాళ్ళంగా ఉండాలి, ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా అని చక్కని పాటని పాడినటువంటి
రజనీ సిస్టర్కి ఎస్తేర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నామమ్మా. ఇప్పుడు శ్రేష్టమైన సమయానికి వచ్చాము. మన మధ్యన ఉన్న సరళ కుమారి సిస్టర్ గారు ప్రిన్సిపాల్గా పనిచేసి గూడూరు కాలేజీలో డిగ్రీ కాలేజ్ అనుకుంటాను ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్డ్ అయిన సిస్టరు, మనకు బాగా పరిచితులు. మరి గూడూరు ప్రాంతాల్లో మన బ్రదర్ అసెంబ్లీస్ నడిపిస్తూ ఉన్నారు. బ్రదర్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ నర్సారావు గారు మరి సంఘాల మధ్య పనిచేసేటువంటి సోదరి సరళ కుమారి సంఘాల సమయంలో మనకి వాక్యాన్ని దైవ సందేశాన్ని అందిస్తారు. అందరూ మ్యూట్లో పెట్టుకోనమ్మా శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని మనవి చేసుకుంటున్నాం. ఇప్పుడు సమయాన్ని సిస్టర్ గారికి అప్పచెప్తున్నాం. అమ్మ వందనాలు సరళ కుమారి గారు. వందనాలక్క. సమయాన్ని సరళ కుమారి గారికి అప్పచెప్తున్నాం అమ్మా. ప్రభు నామలో మీకు అందరికీ వందనాలు. నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నామని మన అక్క కూడా వందనాలు చేస్తున్నాను. ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. మరి కేజీఆర్ సిస్టర్ గారు వాక్యం చెప్పమని అక్క కూడా ఇన్వైట్ చేశారు. ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ అందరికీ అక్క కూడా నా వందనాలు. మరి పోయిన సంవత్సరం అంటే 2025లో జూలై నెలలో నేను వాక్యం చెప్పున్నాను. మళ్ళా ఒకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. మీకు కూడా నేను నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో మనం వాక్య భాగాలకు వెళ్ళక ముందు బ్రీఫ్ గా నన్ను గురించి ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పారు. అంతకుముందు నా సాక్ష్యం కూడా నేను చెప్పాను. నేను 10th క్లాస్ చదివేటప్పుడు మరి ప్రభువుని నమ్ముకోవడం జరిగింది. మా అక్క హస్బెండ్ మా బావగారే నాకు స్వార్థ చెప్పారు. అంతకుముందు నామినల్ క్రిస్టియన్స్ గా ఉన్నాము. మా మదర్ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ లో చదవడం వల్ల మాకందరికి కూడా క్రైస్తవ వాల్యూస్ అనేటటువంటివి మరి క్రిస్టియన్ ఫెలోషిప్ లో మమ్మల్ని పెంచడం జరిగింది. కానీ నేను ప్రభు నమ్ముకునేది మాత్రం నేను 10th క్లాస్ చదివేటప్పుడు. మరి అంచెలంచెలుగా ప్రభు ఎన్నో విషయాల్లో ప్రతి విషయంలో కూడా ప్రభు నాకు సహాయం చేస్తూ వచ్చారు. చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా సిక్ పర్సన్ని, అనారోగ్యంతో ఉండేదాన్ని. ఎంత అనారోగ్యం అంటే మరి ఎప్పుడు కూడా నాకు తెలిసి మా మదర్ నా తల దగ్గర కూర్చొని నైట్ ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా. అలాంటి బలహీనతలు చాలా చిన్నప్పటి నుంచి కూడా టాన్సల్స్ వచ్చాయి, ఆపరేషన్ అయింది. బాడీ అంతా కూడా 10th క్లాస్ లో ఒక అలర్జీ వచ్చింది. నా రూపం కూడా మారిపోయింది. మరి ప్రభు కృప చూపించాడు నా కొరకు. మరి ఇంట్లో మా అక్క కానీ తర్వాత మా మేనత్తలు మా తల్లి అందరూ కూడా ప్రేయర్ చేసేవాళ్ళు ఆ సమయంలో. తర్వాత అందువల్ల నా స్టడీస్ కూడా అక్కడ దెబ్బతిన్నాయి. ఇంటర్మీడియట్ లో మళ్ళీ టైఫాయిడ్ వచ్చింది. తర్వాత ఎప్పుడు ఈ ఇస్నోఫిలియా ఉండేది, నాకు ఏది కూడా పడేది కాదు. చాలా బాధపడేదాన్ని నేను అట్లాంటి పరిస్థితుల్లో. మరి చదువుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ లో కూడా ఎగ్జామ్ రాయడానికి ముందు కూడా మా అక్క చదువుతూ ఉంటే నేను విని వెళ్ళి రాసి వచ్చాను. హాస్పిటల్లో ఉండి ఏబిఎం హాస్పిటల్లో మళ్ళా తర్వాత నేను వచ్చి ఎగ్జామ్ రాయడం అనేటటువంటి జరిగింది. ఇలాగ నా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రభు నమ్మదగిన దేవుడు. మా నాన్నగారు నేను 8th చదివేటప్పుడే చనిపోయారు. తర్వాత మా తల్లి ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఇహలోకపు తండ్రి పరలోకపు తండ్రి ఆయన్ని అడగాలని. ప్రతిదీ కూడా ప్రభు దగ్గర అడిగి పొందడం అనేటటువంటిది జరిగింది. మరి ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంటర్మీడియట్ నుంచి నేను నా స్టడీస్ లో కూడా ప్రభు కృప వలన మరి ఎంతో అత్యున్నతంగా ప్రభు తీసుకొచ్చారు. ఆయన వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేసేదాన్ని. నా స్టడీస్ అక్కడి నుంచి మారడం జరిగింది. ఎంతో మంచిగా ప్రభు ఉన్నతమైన స్థానంలో ఉంచుతూ వచ్చారు. అలాగా నేను డిగ్రీ తర్వాత పీజీ ఎస్వి యూనివర్సిటీలో చదవడం జరిగింది. తర్వాత బిఎడి చేశాను. మళ్ళీ ఎంఫిల్ కూడా చేయడం జరిగింది. అనంతపూర్లో కూడా మాకు మ్యారేజ్ అయినటువంటి కొత్తల్లో మేము అనంతపూర్లో ఉన్నాము. గాస్పల్ అసెంబ్లీ హాల్కి వెళ్ళేవాళ్ళం. అక్క వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో ఆ దినాల్లో ఆదరించారు. వరప్రసాద్ రెడ్డి అన్న కేజీ అక్క, మరి అది మేము మర్చిపోలేము. కొద్ది కాలమే ఉన్నాను నేను. తర్వాత నాకు టీచర్గా పోస్ట్ వచ్చింది. మళ్ళా నేను తర్వాత లెక్చరర్ పోస్ట్కి వెళ్ళడం జరిగింది. నాకు 2 పిల్లలు. మరి ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే చాలా అప్స్ అండ్ డౌన్స్. కడపలో కూడా మేము ఉన్నాము కొంతకాలం. కడప 6 సంవత్సరాలు నేను అక్కడ వర్క్ చేశాను లెక్చరర్ గా. తర్వాత మళ్ళీ గూడూరు ప్రాంతాలకి, నెల్లూరు మా జిల్లా కాబట్టి ఇటువైపు వచ్చేసేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి చాలా నీడ్ ఏర్పడింది. దేవుని సన్నిధిలో ఉండాలనేటటువంటిది, దేవుని పరిచర్య చేయాలని మా వారికి మరి ఆయన ఎంతో ఆశపడ్డారు. ఆ విషయంలో నేను కొంచెం మనం జాబ్స్ కోసం వచ్చాము అని చెప్పేసి చెప్పేదాన్ని. కానీ మా తల్లి గారు ఈ విషయంలో నువ్వు ఏకీభవించాలా,
అన్ని విషయాల్లో ఏకీభవించినప్పుడు మరి దేవుని పని అన్నప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకొని చాలా చాలా మందిని కూడా సలహాలు అడగడం జరిగింది దైవజనుల్ని. వారందరూ కూడా నాకు మరి దేవుని మార్గాన్ని వాళ్ళు బోధించారు. ముఖ్యంగా మాకు చిన్నప్పటి నుంచి కూడా ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచింది పాలనలో ఉన్నటువంటి మా మేనమామ పిచ్చయ్య గారు. మరి అలాగా తర్వాత మా బ్రదర్ కూడా ఒక ఆయన ఉన్నారు విడవలూరులో సేవకుడిగా, జానన్న. వీరందరూ కూడా మా ఆత్మీయంగా ఎంతో బలపరిచారు. అలాగా ప్రభు సేవలోకి అనేది రావడం జరిగింది. మొదట 3 కుటుంబాలతో ప్రారంభించాం. జాబ్ చేసుకుంటూనే మరి సేవ కూడా మేము మొదలు పెట్టడం జరిగింది. తర్వాత ప్రభు దాన్ని ఎంతో అభివృద్ధి పరిచి చుట్టుపక్కల ప్రాంతాలకి మేము సాధారణంగా పల్లెలకే వెళ్తూ వచ్చాము. ఎందుకంటే జాబ్ చేస్తూ ఈవినింగ్ వెళ్ళి సేవ చేసేవాళ్ళం. ఎక్కడైతే మందిరాలు లేవో, ఎక్కడైతే పరిచర్య లేవో అక్కడికి వెళ్ళి సువార్త చెప్పేవాళ్ళం. సిస్టర్స్ ఒకవైపు, బ్రదర్స్ ఒకవైపుగా వెళ్ళేవాళ్ళము. మాకు సహకరించగలిగిన వాళ్ళని తీసుకొని మరి అక్కడ కూర్చొని కరపత్రికలు ఇచ్చి ఇష్టం ఉన్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ప్రేయర్ చేసి ఒక గ్రూప్గా ప్రార్థనలు చేసి అలాగా చాలా ప్రాంతాలన్నీ కూడా తిరిగినప్పుడు ప్రభు కొన్ని సంఘాలు, చిన్న చిన్న సంఘాలైనా కూడా ప్రభు మాకు ఇచ్చారు. ఆయన పరిచర్యలో కొనసాగుతున్నాం. 30 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నాము. మరి నేను 2019లో రిటైర్ అయ్యాను. మా వారు 2016లో రిటైర్ అయ్యారు. ఆయన కూడా బ్యాంక్ ఆఫీసర్గా వర్క్ చేశారు. మరి అలాగా పూర్తిగా ఇప్పుడు ప్రభువుని సేవించడానికి ప్రభు సాయం చేశారు. గూడూరు కాకుండా ఇంకా చుట్టుపక్కల ఒక 7 ప్రాంతాల్లో సంఘాలు ఉన్నాయి. ప్రభు యొక్క కృపను బట్టి ఈ పరిచర్య మేము చేస్తూ వస్తున్నాము. ఈ చిన్న పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. తర్వాత నాకు చాలా సర్జరీస్ అయ్యాయి నా బాడీలో కూడా. హెల్త్ పరంగా ప్రభు నా చెయ్యి పట్టుకొని అన్ని కూడా చేయించారు నా ఆరోగ్య పరిస్థితులను బట్టి. మరి నా ఇటీవల కాలంలోనే నాకు 22 years అయిపోతా ఉంది. హైదరాబాద్లో వెన్నుపూస ఫైనల్ కార్డ్ కూడా సర్జరీ అయ్యింది. మరి అది సాధారణంగా అంటే ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది భయపెట్టారు. కానీ ప్రభు కృపను బట్టి తిరిగి నన్ను మన మనిషిగా నిలబెట్టారు. ఆయన పరిచర్య నెమ్మదిగా చేసుకోవడానికి కూడా కృప చూపిస్తూ వస్తున్నారు. ఇలాగా మా కుటుంబం, బాబు వాళ్ళు యూకేలో ఉంటారు, ఇక్కడ పాప వాళ్ళు ఉండి మాకు సేవలు సహకరిస్తున్నారు. ఇద్దరు కూడా ప్రభు నమ్మినటువంటి కుటుంబాలు. వారి కొరకు కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఈ దినాల్లో చేస్తున్నటువంటి పరిచర్య ఇంకా ప్రభువుకి దగ్గరగా అనేక ఆత్మను సంపాదించడానికి మేము ఇంకా ప్రభువుకి దగ్గరగా ఉండి ప్రభు పని చేయడానికి ప్రభు మమ్మల్ని బలపరిచేటట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇది క్లుప్తంగా నా యొక్క సాక్ష్యము. మరి ఈ సమయంలో నేను ఒకటైతే చెప్పగలను, ప్రభు నేను ఏదైతే అడిగానో అవన్నీ ఇచ్చాడు. అడగకనే చాలా ఇచ్చాడు. అడిగి ఊహించిన వాటికంటే కూడా అధికంగా ఇచ్చాడు. ప్రభు ఎంతో నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయనకి నేను ఎంతో కృతజ్ఞురాలిగా ఉంటున్నాను. సమయంలో మనం కొంతసేపు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఫిబ్రవరి 12. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకున్నాము. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీ 3వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుకున్నాం. 12వ వచనం నుంచి చదువుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి, ఇది వరకే నేను గెలిచితినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకునటలేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబెడుతును దాన్ని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగి బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడి మాటలు దీవించేటట్టు ప్రార్థన చేసుకుందాం.
దయగల తండ్రి, సర్వాధికారి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో చల్లపూట మీ యొక్క పాద సన్నిధిలో చేరి మీ తండ్రి మీ పరిశుద్ధ మందిరం ఆవరణంలో చేరి మీ వైపు చూస్తుంటుండగా సహాయం చేయండి. దేవా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామంలో కూడితే వారి మధ్యలో ఉన్నానని వాగ్దానం చేసిన తండ్రి, మా మధ్యలో మీరున్నందుకు వందనాలు. దేవా, మీరే ఈ సమయాన్ని ప్రభు మీకు అప్పగించుకుంటుండగా మీ నోటి పొరగా మాత్రమే నన్ను వాడుకోండి. అవసరమైన సంగతులు మీరు మాకు బోధించండి. మేము నేర్చుకోవడానికి మా జీవితాల్లో ప్రభు పురికొల్పబడి ముందుకు సాగడానికి సహాయం చేయమని దేవా కృప చూపమని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం 2 వాక్యాలు చదువుకున్నాం కదమ్మా. ఇక్కడ 2 వాక్యాల్లో కూడా మనం చూసినట్టయితే మరి మనం ఎదుట ఒక పందెం ఉంది అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. ఫిబ్రి పత్రిక 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో మనం అంతా చూస్తే విశ్వాస వీరుల పట్టిక అంటారు. దాంట్లో 23 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు కదా. మరి కొన్ని పేర్లు రాసినాయి, కొన్ని పేర్లు రాయలేదు. చాలా మంది ఉన్నారు. వారు సాక్షి సమూహం అని రాయబడింది. ఈ సాక్షి సమూహము మేఘంలాగా మనల్ని ఆవరించుంటే మరి మనం కూడా ఏం చేయాలా అనేటటువంటిది ఇక్కడ రాయబడింది కదా. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు కదా. మరి మన ప్రారంభం విశ్వాసమే. ప్రభువుని విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది క్రియల వల్ల, మీ క్రియల వల్ల కలిగింది కాదు, దేవుని వరమే అని రోమిల పత్రికలో చదువుతున్నాం. మరి విశ్వాసంతో ప్రారంభించాము, మరి దాన్ని కొనసాగించేవాడు ఆయనే కదా, ముగించేవాడు కూడా ఆయనే. అందుకే ఆయన కొనసాగించేటప్పుడు మనం ఆయన వైపే చూస్తూ వెళ్ళాలనేటటువంటిది ఇక్కడ చూస్తున్నాం కదా. మరి యేసు ప్రభు వారు మన ముందు ఉంటున్నారు కదా, ఆయన్ని చూస్తూ మనం వెళ్ళాలనేది మనం నేర్చుకుంటున్నాం. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఒక గురి అనేది ఉంది. అదే కదా ఫిలిప్పీల్లో మనం చూసినట్టయితే పౌలు అంటున్నాడు, గురి యొద్దకే అంటున్నాడు కదా. బహుమానమును పొందవనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాడు. క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాడు. కాబట్టి ఇది ఒక పరుగు పందెం అనేటటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. విశ్వాస జీవితం అనేది ఒక పరుగు పందెం ఉంది. ముందేమో గురి ఉంది. ఆ గురి దగ్గరికి లేదా గమ్యానికి, డెస్టినేషన్ చేరడానికి మనమంతా కూడా విశ్వాసమును వీరులంగా పరిగెత్తుతూ ఉన్నాము. మరి పరిగెత్తేటప్పుడు ఏం చేయాలి, ఎలాగా ఉండాలనేది ఈ యొక్క వాక్య భాగాలను మనము ప్రభు యొక్క నడిపింపును బట్టి మనం చూద్దాం. ఇక్కడ గమనించినట్టయితే ఆ గురి ఏంటి, గమ్యం ఏంటి? యేసు వైపు చూస్తూ అంటున్నారు. మరి ప్రభు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన పరలోకంలో ఉన్నారు, తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నారు. దాన్నే మనం పరలోకం అని చెప్పేసి అంటున్నాం, హెవెన్ అంటున్నాం. చాలా పేర్లు ఉన్నాయి ఈ గురికి, మనం గమ్యానికి. బైబిల్ గ్రంథంలోనే మనం చూసుకున్నట్లయితే చాలా పేర్లు మనకు కనపడతా ఉంటాయి కదా. ఎటర్నిటీ అంటే, లేదంటే ఏమంటారు అక్కడ మనం గమనించినప్పుడు నిత్యత్వం అనేటటువంటి మాట కనపడుతుంది. తర్వాత నిత్య విశ్రాంతి అనే మాట కనపడుతుంది. బైబిల్ గ్రంథంలోనే ఉన్నత పిలుపు అని చూసాం. ఇంకొక దగ్గర మనం చూస్తే శుభప్రద నిరీక్షణ అంటున్నారు, నిత్య రాజ్యం అనే మాటలు మనకు కనపడుతున్నాయి. తర్వాత ప్రసంగిలో అయితే నిత్యమైన ఉనికి పట్టుకుపోతున్నాడు మానవుడు అనేటటువంటిది చూస్తున్నాం. అంతేకాకుండా అబ్రహాం అయితే గుడారాల్లో ఆయన జీవిస్తూ కూడా పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం ఎదురు చూశానండి ఆయన. పునాదులు కలిగిన పట్టణం, మరి పరలోక రాజ్యం, నూతన యెరూషలేము, ఇలాగా చాలా పేర్లు మనకు కనపడతా ఉన్నాయి అన్నమాట. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయంలో అయితే నా తండ్రి ఇల్లు అని మాట రాయబడి నివాసాలు ఉన్నాయి అంటున్నాడు. మీకు స్థలం అంటున్నాడు. అంటే మన ప్లాట్స్, మన రెసిడెన్సులు అక్కడ ఉన్నాయి. మన పౌరస్థితి అని కూడా పౌలు అంటాడు. మరి ఇవన్నీ కూడా మన గమ్యాన్ని, గురిని సూచిస్తున్నాయి. దాన్ని బట్టి మనం ఈ భూమి మీద చేసే యాత్ర ఒక ముగింపు అనేది ఒక గురిని కలిగిందిగా ఉందనేది మనము అర్థం చేసుకుంటున్నాం. ఈ యాత్రలో మనం సాగుతున్నాం. ఇలాగా మనం సాగేటప్పుడు ఈ గురి గురించి మనం తెలుసుకున్నాం. ఎవరు వెళ్తారు అక్కడికి? మరి ఆ పరలోకాన్ని చేరాలంటే ఎవరు వెళ్తారు? యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు బహుజనులు ఆయన్ని వెంబడించారు, శిష్యులు కూడా వచ్చారు. ఒకసారి ఆయన కొండ ఎక్కి ఒక ప్రసంగం చేశాడు. దాన్నే కొండ మీద ప్రసంగం అంటారు. మనం మామూలుగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5, 6, 7 3 అధ్యాయాలు మనం చదువుకున్నప్పుడు కొండ మీద ప్రసంగం ఆ 3 అధ్యాయాలు మనకు కనపడుతుంది. మొట్టమొదట ఆయన నోరు తెరిచి ఇలా బోధించసాగాడు అనేటటువంటి మాటలు మనకు 5వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అక్కడ ఎవరు పరలోక రాజ్యం ఎవరిది, ఎలాంటి వారిది అనేది ఇక్కడ మనకు తెలుస్తా ఉంది. 5వ అధ్యాయంలో
మరి మూడో వచనం చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. ఆత్మ విషయంలో దీనత్వం కలిగినటువంటి వాళ్ళు ధన్యులు. ఇంకొక మాట, దీనులు అంటే భేదలు అనే పదం కూడా కనిపిస్తుంది కదా. పూర్ ఇన్ స్పిరిట్ అని చెప్పేసి రాయబడింది. స్పిరిచువల్ గా పూర్. ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. కాబట్టి పరలోకం అనే గమ్యానికి వెళ్ళాలంటే ఆత్మ విషయంలో దీనత్వం అనేటటువంటిది ఉండాలి. తర్వాత కింద దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఇది కూడా ఆత్మీయ దుఃఖానికి సంబంధించింది. తర్వాత మూడవది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారనే మాట మనం చూస్తున్నాం. ఇంకా ఈ ధన్యతల్లో మనం చూసినట్లయితే 8వ వచనంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. 10వ వచనంలో, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారికి. కదా, పరలోక రాజ్యంకి చేరాలంటే ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలి. తర్వాత నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు ఉండాలి. హృదయ శుద్ధి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆత్మ విషయంలో దీనత్వం అంటే మనము ఎలాంటి వారమో ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం పాపాత్మలం అనేటటువంటి విషయం మనకు అర్థమైనప్పుడే ఆత్మ విషయంలో దీనత్వం అనేది వస్తుంది. ఎందుకంటే మన ఆత్మను, పరిశుద్ధాత్మను మనం ఆర్పేసుకున్నాము, దేవుడిచ్చిన జీవాన్ని. అందుకని తిరిగి మళ్ళా అది వెలిగించబడాలి. ఆత్మ విషయంలో దీనత్వం ఎవరికైతే ఆ ఎరుక ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆత్మ విషయంలో దీనులుగా ఉండి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలరు. మనం బైబిల్ గ్రంథంలో నుంచే ఒక ఉదంతాన్ని చూస్తే, లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి విషయం ఇది. మరి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు కదా. ఒక పరిసయ్యుడు, సుంకరి అనేటటువంటి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు. పరిసయ్యుని ప్రార్థన వేరుగా ఉంది. చాలా గంభీరంగా తన గురించి తను చెప్పుకుంటూ, దేవుని సన్నిధిని కాకుండా తన గురించి చెప్పుకుంటున్నాడు. కానీ మరి సుంకరి అయితే, దేవా పాపినైన నన్ను కరుణించుమని. తను పాపాత్ముడని గుర్తుపట్టుకున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడు. అంటే దుఃఖపడుతున్నాడు, ఆత్మీయ దుఃఖం ఏంలో ఉంది. తర్వాత రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాడు ఆకాశం వైపు. ఇక్కడ ఆకాశం అని తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో అయితే హెవెన్ అని రాయబడింది కదా. మరి పరలోకం వైపు కళ్ళెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలక ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆత్మ విషయంలో దీనత్వం అనేటటువంటిది ఆయనకి తెలుస్తాం. అందుకని ఇటువంటి వారిదే పరలోక రాజ్యం. ఎవరైతే పాపి అని గ్రహించి ప్రభు సన్నిధికి వచ్చి మరి క్షమించమని అడుగుతారు. అదే కదా 32వ అధ్యాయం కీర్తనలో కూడా మొదటి వచనంలో, తన అతిక్రమములకు పరిహారం నందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు. కదా, యథార్థంగా ఒప్పుకునేవాడు, ఆత్మలో కపటం లేకుండా ఆత్మలో దీనత్వంతో ఒప్పుకునేవారు పరలోక రాజ్యాన్ని సంపాదించు. అలాగే మనం మత్తయి సువార్త 18లో కూడా చూస్తే, ప్రభు వారి శిష్యులు ఒకసారి అడిగారు, ప్రభువా పరలోకంలో ఎవరు గొప్పవాళ్ళై ఉంటారు అని అడిగినప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు. చిన్న బిడ్డను తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో నిలబెట్టి, మీరు మార్పు నొంది ఇలాంటి వారు బిడ్డల్లాగా అయితే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అన్నారు. వాళ్ళు అడిగింది హూ ఈజ్ గ్రేట్ ఇన్ హెవెన్ అని అడిగారు కదా. నీ రాజ్యంలో ఎవరు గొప్పగా ఉంటారంటే ఆయన ప్రవేశం, ఎంట్రన్స్ గురించే చెప్తున్నాడు అక్కడ. చిన్న బిడ్డను తీసుకొచ్చి చిన్న బిడ్డ వలె మార్పు నొందితే తప్ప మీరు ప్రవేశించలేదు. ఇంకొక ఫర్దర్ గా ఏమంటాడంటే, ఈ చిన్న బిడ్డలాగా మీరు మార్పు నొంది తగ్గించుకుంటే గాని పరలోకంలో గొప్పవారు కాలేదు. తను తాను తగ్గించుకోవడం అనేటటువంటి కదా. మరి ఈ సుంకరి అలాగా తగ్గించుకున్నాడు. అందుకే అక్కడ కూడా ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాను అని రాయబడింది. అంతేకాకుండా తను తాను తగ్గించుకొని వాడికి హెచ్చించబడి, పరిశుద్ధ ఆత్మ ముందు, పరిశుద్ధ దేవుని ముందు మనం తగ్గించుకొని, మన ఆత్మ ఎంత నలిగి ఉందో, ఎంత కృంగిపోయిందో, ఎంత అట్టడుగు స్థితిలో ఉందో గ్రహించగలిగినప్పుడు మాత్రమే ఇటువంటి దీనత్వం అనేది మనకు వస్తుంది కదా. అలాగా మరి సుంకరి ప్రార్థన అంగీకరించబడింది. మరి పరలోక రాజ్యం అనేటటువంటి స్వతంత్రించుకున్నాడు. అందుకే ఆ దుఃఖం, ఆత్మీయమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసు కలగజేసింది. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు ఆయన. చిన్నపిల్లాడి మనస్తత్వం లాగా. చిన్నపిల్లలన్నీ ఒప్పుకుంటారు కదా. మరి మొన్న సండే స్కూల్ పిల్లలు, మా పిల్లలు ఒక బుక్ లో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. టీచర్స్ చెప్తున్నారు అన్నమాట ఎలాగ రాయాలనేసి. తార అంటే ఒక స్టారు యేసు ప్రభువుని ఆయన పుట్టుకను చూపించడానికి కోసం, ఆయన ఎక్కడ జన్మించాడో జ్ఞానులకు దారి చూపించింది. మరి మీరు దేవుని సన్నిధికి రావడానికి ఏమైనా ఆటంకాలు ఉన్నాయా, 3 రీజన్స్ రాయండి అని చెప్పేసి వాళ్ళకు ఒక ఎక్సర్సైజ్ లో క్వశ్చనర్ ఉంది. వాళ్ళని ఏమి రాయాలా అని అడిగారు చిన్నపిల్లలు. అప్పుడు టీచర్ చెప్తున్నారు,
మీరు జెన్యున్ గా రాయండి. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఆటంకం చేస్తున్నారా, దేవుని సన్నిధికి రాకుండా, టైంకి రాకుండా, అసలు రాకుండా అనేది జెన్యున్ గా రాయండి అంటే, మరి పిల్లలు భలే ఆన్సర్స్ చెప్పారు. మేము వింటూ ఉన్నాం అన్నమాట. ఒక పిల్లాడు ఏం చెప్తున్నాడంటే ఫ్రెండ్స్ ఆటంకం చేస్తారంట. ఇంకొక పిల్లవాడు ఏం చెప్తున్నాడంటే సైకిల్ దొక్కోవాలి, సెలవు రోజు కదా అని సైకిల్ దొక్కాలనిపిస్తుందంట. ఇంకో పిల్లాడు ఏమంటున్నాడంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాల, వాళ్ళు పిలుస్తున్నారు, ఈరోజు పోదాము అనేటటువంటి. కొంతమంది నిద్రపోదాం ఇంకొంచెం సేపు, లేటుగా పోదాంలే. ఇంకొక పిల్ల ఏం చెప్తుందంటే నా చేతిలో ఫోను, నా ఫోను నన్ను ఆటంకం చేస్తుంది. జెన్యున్ రీజన్స్ కదా, చిన్న పిల్లలు యథార్థంగా ఒప్పుకుంటారు. ఆత్మలో దీనత్వం, ఆత్మలో కపటం లేనటువంటి విషయం కదా. ఇలాంటి వాళ్ళది పరలోక రాజ్యం అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి గమ్యానికి బయలుదేరిన మనం కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నాం ఒక దినాన, మరి మనకు కూడా పరలోక రాజ్యం అనేది ఇవ్వబడింది. మనము ఈ యొక్క ప్రాసెస్ లోకి వచ్చాం. ఇప్పుడు ఆ గురి గమ్యాన్ని చేరడానికి ప్రయాణంలో ఉన్నాం. వీఆర్ ఆన్ ద వే. మరి ఈ వేలో ఉండేటప్పుడు ఎలాగా మనం వెళ్ళాలి అనేటటువంటిది మనం చూద్దాం. మరి ఇక్కడ ఏమని చెప్తున్నాడనంటే ఈ గురి గురించి, గమ్యం గురించి మనం చూసాం. 12వ అధ్యాయంలోని హెబ్రీలకు రాసిన పత్రికలో మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగె. పందెం, ఇది పందెపు రంగం అని చెప్తుంది. అక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం ఏం చదివామంటే వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు కదా, గురి యొద్దకే పరిగెత్తు. ఇదొక పందెపు రంగం, పరుగు పందెం లాగా మరి ఇక్కడ రాయబడింది. పౌలు రాసినటువంటి 2 ఉదంతాల్లో, 2 సిచ్యుయేషన్స్ లో మనకు పరుగు పందెంగా, అదొక రేస్ గా మనకు కనపడుతుంది. మరి ఎలాగా మనము పరిగెత్తాలి ఈ రేస్ గురించి ప్రభు వారు ఏమన్నారు? ఈ మత్తయి సువార్తలోని 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు దీన్ని ఇరుకు మార్గం అని చెప్పి పిలిచారు కదా. ఇది ఇరుకు మార్గం అని చెప్పేసి పిలిచాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే ఇరుకు మార్గంగా ఉంది, ఇది సంకుచితంగా ఉంది, అనేకులు ప్రవేశించాలని చూస్తారు కానీ కొద్దిమందే ఉంటారు. నాశనానికి పోయే మార్గం మాత్రం విశాలంగా ఉంటది, అనేకులు దాంట్లో పరిగెత్తున్నారు. కాబట్టి మనం ఇరుకు మార్గంలోకి వచ్చాం అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత దీన్ని పౌలు గురి అని కూడా చెప్పాడు, పందెపు రంగం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఎట్లాగా వెళ్ళాలి అని అంటే ఇక్కడ కొన్ని మాటలు రాయబడింది 2వ వచనంలో, 12:2 హెబ్రీ. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపంలో విడిచిపెట్టి. ప్రతి భారం, చాలా భారాలు ఉంటాయి. మామూలుగా రేసులో వెళ్ళేవాళ్ళు, పందెంలో పాల్గొనేవాళ్ళు ఏ బరువులు ఎత్తుకొని పరిగెత్తలేరు. అందుకని వాళ్ళ బట్టలు కూడా చాలా తక్కువ ఉంటాయి. శరీరం మీద ఎక్కువ బరువు లేకుండా చేసుకుంటారు. ముందు శరీర బరువు తగ్గించుకుంటారు, వెయిట్ తగ్గుతారు, మితమైనటువంటి ఆహారం తీసుకుంటారు. వాళ్ళ వస్త్రాల విషయంలో, ఆహారం, విహారాలు, వాళ్ళు తీసుకునే పానీయాలు కానీ, వాళ్ళ నిద్ర, వాళ్ళన్నీ కూడా కండిషన్డ్ గా ఉంటాయి అన్నమాట. అలాగా ప్రతి భారం లేకుండా మనం పరిగెత్తే వాళ్ళని ఉండాలి. ప్రతి భారం, చాలా భారాలు ఉన్నాయి మనకు. అందుకే ప్రభు నా యొద్దకు రండి అనిపించాడు. ప్రతి భారాన్ని కూడా మన కుటుంబ భారాలు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, ముందున్న సమస్యలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి ఈ దినాల్లో చూస్తే ఒక్కొక్కరిని చూసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి బాధ, ఒక రకమైంది, చాలా రకాలైన బాధలతో కూడా చాలా మంది కష్టపడతా ఉన్నారు అనేటటువంటిది మనకు అర్థమవుతా ఉందన్నమాట. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు ప్రతి భారాన్ని విడిచిపెట్టమని చెప్పేసి చెప్తున్నాడు. ఆ భారం అనేది ఎట్లుందంటే మన గురిని పక్కకి తిప్పేదిగా ఉందన్నమాట. మన లక్ష్యాన్ని మళ్ళించేదిగా ఉంది అన్నమాట. మన కాన్సన్ట్రేషన్ దాని మీద లేకుండా వేరే వైపుకి డిస్ట్రాక్ట్ అయ్యేటట్టు పక్కకి మళ్ళించేదిగా ఉంది కదా. ఒక చిన్నప్పుడు మేము కథ చదువుకున్నాం. అట్లాంటి అనే ఒక అమ్మాయి చాలా పెద్ద రేసర్ అంట, బాగా పరిగెత్తేది. తను వారియర్. తనకేందంటే పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదు, ఎప్పుడు పరిగెత్తా, ఆ అడవుల్లో తిరగతా అట్లా ఉండేది అనమాట. హంటర్ అమ్మాయి. వాళ్ళ నాన్న చెప్తాడు నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకోవాలి అని. అంటే సరే అయితే ఒక కండిషన్, నాకంటే ఎక్కువ స్పీడ్ గా పరిగెత్తగలిగిన వాళ్ళు, నన్ను పరుగు పందెంలో ఓడించిన వాళ్ళని చేసుకుంటా. నాతో ఎవరైనా పందానికి తలపడాలంటే వాళ్ళు గెలవకపోతే వాళ్ళని చంపేస్తా, అట్లయితేనే రమ్మని చెప్పేసి కండిషన్ పెట్టి. చాలా మంది యువకులు వాళ్ళతో ఆమెతోటి పరిగెత్తడానికి ట్రై చేశారు కానీ ఆమె చాలా ఫాస్టెస్ట్ రన్నర్ అన్నమాట. అమ్మాయిని ఎవరు ఓడించలేకపోతారు, వాళ్ళు చనిపోదు. అప్పుడు ఒక వ్యక్తి వస్తాడు. అతను మరి ఇది గ్రీక్ మిథాలజీలో ఉండే కథ అన్నమాట. ఒక గాడెస్ ని అడిగి ఒక వరం, అంటే ఆమె దగ్గర ఒక ట్రిక్ తీసుకొని వస్తాడు, పందెంలో పాల్గొంటాడు. ఆమె ఏం చేస్తుందంటే ఒక 3 బంగారు యాపిల్స్ ఇస్తుంది అనమాట, గోల్డెన్ యాపిల్స్ ఇచ్చి విషయం చెప్తుంది. తర్వాత ఈ అమ్మాయితో పరిగెత్తేటప్పుడు అతను ఏం చేస్తాడంటే ఇంకా ఎక్కడైతే ఏం ఫాస్ట్ గా పోతుందో అక్కడ ఒక యాపిల్ వదులుతాడు.
బంగారు యాపిల్, గోల్డెన్ యాపిల్. దాన్ని చూసుకుంటూ ఈ అమ్మాయి ఏం చేస్తుంది, దాన్ని ఎత్తుకోవడానికి కొంచెం వంగుద్ది. వంగగానే ఇతను ముందుకు వెళ్ళిపోతాడు. అట్లా 3 times డెస్టినీ చేరే లోపల ఈ అమ్మాయి పేస్ ని, అంటే ఆ ప్రయాణపు వేగాన్ని అతను తగ్గిస్తాడన్నమాట, 3 యాపిల్స్ పెట్టి కదా. అలాగా ఆ అమ్మాయి ఓడిపోద్ది, అప్పుడు అతన్ని పెళ్లి చేసుకుంటుంది. ఇది కథ అనుకోండి. కానీ అమ్మాయి గమ్యాన్ని అన్ని రోజులు పక్కకు పోనటువంటి స్థితిని దారి మళ్లించేటటువంటి పరిస్థితి అనేది ఈ గోల్డెన్ యాపిల్స్ తోటి అతను సాధించాడు. అలాగా మనకు కూడా చాలా భారాలు ఉన్నాయి. మన లక్ష్యాన్ని, గమ్యాన్ని పక్కకి నెట్టేసేటటువంటివి, మన దృష్టి స్థిరంగా ఉండకుండా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. లోకం వైపు ఒకవైపు, కుటుంబం, మన సొంత శరీరం, మరి సాతాను శోధనలు, ఎన్నో రకాలైనటువంటివి ఉన్నాయి. పరిగెత్తలేకపోయే, అలిసిపోయే పరిస్థితి. అందుకే ప్రభు ఇక్కడ మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ప్రతి భారాన్ని మరి సులువుగా చిక్కులు పెట్టే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏముంటాయి? మరి ఒకవేళ ఈయన ఉద్దేశం, ఈయన విశ్వాసపు వీరుల పట్టిక రాస్తున్నాడు కాబట్టి అది అవిశ్వాసమేమో. సులభంగా మనం అవిశ్వాసంలో పడిపోతాం. విశ్వాసంలోనే వెళ్తూ ఉన్నట్టు ఉంటాం, కానీ మనం అపనమ్మకం అనేది మనలోకి వచ్చేస్తాం. అందుకే చాంద్ర రోగి వాళ్ళ నాన్న అడిగినట్టుగా, నాకు అవిశ్వాసం, అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి ప్రభు. నమ్ముతున్నాను ప్రభువా, కానీ అపనమ్మకం లేకుండా సహాయం చేయి. విశ్వాసంలో మరి అపనమ్మకం, అవిశ్వాసంలో పడిపోవు. సులువుగా చిక్కులు పెట్టేవా, ఒక చిన్న అనుమానం, చిన్న తొట్టుపాటు కదా, ఇలాంటి ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని కదా, మానలేని పాపం, ఇవన్నీ కూడా మరి సులువుగా చిక్కులు పెట్టే పాపం. వీటన్నిటి నుంచి విడిపించుకొని మనం ముందుకు వెళ్ళాలా. అలా వెళ్ళేటప్పుడు విశ్వాసానికి కర్త అయిన ప్రభు వైపు చూస్తూ మనం వెళ్ళాలనేది ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యం. అంతేకాకుండా మనం ఇక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసం. సో మనం ఈ రేస్ లో పాల్గొనేటప్పుడు వెనకాల చాలా ఉంటాయి. వెనకాల జయాలు ఉండుండొచ్చు, అపజయాలు ఉండొచ్చు, లేదు గొప్ప గొప్ప విషయాలు ఉండుండొచ్చు. అదంతా హిస్టరీనే, పాస్ట్ హిస్టరీ, చరిత్ర, అది అయిపోయింది. దాన్ని లక్ష్య పెట్టద్దు అంటున్నాడు కదా, మరిచిపో అంటున్నాడు. మరి ముందుకే మనం వెళ్ళాలి. ముందేముంది కదా, ఒక పాట ఉంది, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. నా వెనకాల లోకం ఉంది, నా ముందు క్రాస్ ఉంది కదా. యేసుప్రభు వారు కూడా మనకు చెప్పినటువంటి మాట ఏమన్నాడంటే, శిష్యులతోటి, ఎవడైనా నన్ను వెంబడించగోరినట్టయితే తన సిలువని తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని మత్తయి సువార్తలో మనకు చూస్తున్నాం కదా. మరి ప్రభు చెప్పినటువంటి మాట ఆ విధంగా ఉంది. మనల్ని ఉపేక్షించుకొని మరి సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించేటటువంటి వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఇష్టం కదా. ఉపేక్షించుకోవడం. అందుకే ఈ వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి వరకు, ముందేముంది, మన గురి గమ్యం ఉంది, మరి సిలువ ఉంది. ప్రతిరోజు సిలువ ఎత్తుకొని మనం వెళ్ళాల్సి శ్రమ కదా. ఈ పందెపు రంగాన్ని గురించి తిమోతికి రాసిన పత్రికలో పౌలు ఇంకొక మాట అంటాడు. అక్కడ 3 రకాలైనటువంటి ఉదాహరణలు ఇస్తాడు. చూద్దామా? మరి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 3 రకాలుగా ఆయన ఈ పందెపు రంగంలో లేదు, ఒక విశ్వాసి ఎలాగా మరి ప్రవర్తించాలా అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. 2వ తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం నుంచి, లేదంటే 3వ వచనం నుంచి చూస్తాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవరిను యుద్ధమునకు పోయినప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చెప్తాం. సో ఇక్కడ ఫస్ట్ ఇలస్ట్రేషన్ ఏమంటాడంటే, ఒక సైనికుడిలాగా మనము ఈ పరుగు పందెంలో, ఈ యొక్క యాత్రలో పరిగెత్తాలి. సైనికుడు యుద్ధం కదా, మరి యుద్ధ రంగమైంది. మరి మన ఆత్మీయ జీవితం ఒక యుద్ధానికి పోల్చబడింది. మరి సైనికుడు ఇక్కడ ఎటువంటి సైనికుడు అంటున్నాడు? క్రీస్తు యేసు యొక్క మంచి రాణువ, పాత ట్రాన్స్లేషన్స్ లో రాణువ వాని వాళ్ళు, రాణువ వాడు అంటే సైనికుడు, మంచి సైనికుడు, క్రీస్తు యేసు యొక్క సైనికుడు లాగా మనం ఎలాగా వెళ్ళాలంట? శ్రమను, సైనికుడికి శ్రమ ఉంది కదా. మనకు కూడా సిలువను ఎత్తుకొని మనం వెళ్ళేటప్పుడు మరి శ్రమ ఉంది. అయితే యేసు వైపు చూస్తూ వెళ్ళాలి. ఆ మాటే మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసాం. ఆయన ఆనందాన్ని చూసుకొని కదా, అక్కడ మనం గమనించినప్పుడు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వం ఆసీనుడైంది. ప్రభు వారు కూడా మరి శ్రమ గుండా వెళ్ళారు. మరి మనకు అంత రక్తము కారినంతగా మనం ఇంకా శ్రమ పడటం లేదు, కానీ సిలువను ఎత్తుకొని, తాను ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తుకొని
నన్ను వెంబడించాలని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా సైనికుల్లాగా, సైనికుడు ఎలా వెళ్తాడు? సైన్యంలో చేరిన వాళ్ళు, మరి మా స్టూడెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు, వాటర్ సోల్జర్, అతను ఆర్మీలో ఉన్నాడు. వాళ్ళ పరిస్థితులు చెప్తుంటే వాళ్ళ విచిత్రం అనిపించింది. మనకు దుఃఖం కూడా కలుగుతుంది, ఎంత కష్టంగా కఠినమైన పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు అబ్బాయిని అసలు పట్టలేకపోయేవాళ్ళు, అంత యాక్టివ్ అనమాట, ఓవర్ యాక్టివ్. అలాంటి పిల్లవాడు ఏదో ఒకటి సాధించాలని ఆర్మీలో చేరాడు, బార్డర్లో వేశాడు. మరి అక్కడ ఆ శిక్షణ, ఆ ట్రైనింగ్ అనేది అంత కఠినంగా ఉంటుంది. ఒక చిన్న బాటిల్ నీళ్లు ఇస్తారంట, కొన్ని రోజులు క్యాంపు అడవుల్లో కొండల్లో ఉంటారు, వాటిల్లో తిరగాలి. వాళ్ళకి ఎప్పుడో వచ్చే ఆహారం ఈ హెలికాప్టర్స్ లో పడేస్తారు, ఆ ఫుడ్ ప్యాకెట్స్. ఆ ప్యాకెట్స్ తీసుకొని రొట్టెలు కూడా చేసుకొని తినచ్చు, అంత టైం ఉండదండి. ఆ కొండల్లో గుహలు తలదాచుకొని ఆ చలికి ఆ అగ్ని రాగబెట్టుకొని దాన్ని అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే చపాతి చేసుకునేంత టైం కూడా తీసుకోకుండా నీళ్లతో కలిపేసి ఆ పిండిని బాల్స్ చేసుకొని దాంట్లో వేసేస్తారంట. అంటే తిండి గురించి కూడా వాళ్ళకి అంత పట్టింపు ఉండదు. నిప్పులు కాగుతుంటాయి కదా, వాటిలో వేసేస్తే అది బాల్ ఉడికిపోయిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చుకొని తినేస్తాం అని చెప్తారు. కొన్ని రోజులు అన్నం లేకుండా, కొన్ని రోజులు నీళ్లు లేకుండా కూడా ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఇంత పెద్ద బూట్లు వేసుకొని అడవుల్లో నడవాలి. ఆ తేళ్లు, పావులు, విషసర్పాలు, క్రూర జంతువులు, ఎక్కడైనా సైరన్ వినిపించిందని అంటే వెంటనే నేల మీద పడుతుంది, ఆ బంకర్స్ లోకి దిగిపోవాలి. ఒక చిన్న విషయం కాదు. ఇట్లాగా సైనికులు శ్రమ అనుభవించారు. మరి మనం కూడా శ్రమ అనుభవించడానికి ప్రభు కొరకు మనమేం శ్రమ అనుభవించగలం, మనమేం పెద్ద సోల్జర్స్ ని అని అనుకుంటున్నాం. కానీ ప్రభు నామం నిమిత్తం సైనికులు వలె అంటే ఒక క్రమమైనటువంటి పరిస్థితి, క్రమ పద్ధతిలో దేవుని కొరకు మనం నిలబడాలనేది ఈ దినాల్లో ఇది చాలా అవసరం కదా. ఎన్నో నిందలు, అవమానాలు, దేవుని పరిచర్యకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ఒక అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా ప్రతిదీ కూడా పరీక్షించబడుతుంది. సోదరి కారు వెనకాల ఐ లవ్ జీసస్ అని రాసుకుంటే దానికి పెద్ద గొడవ చేసి ఆమె ప్రచారం చేస్తుంది, జైలు పాలు చేసి. ఇది నార్త్ సైడ్ జరిగిందని మనం అనుకోవడానికి లేదు, ఈ సైడ్ కూడా మొదలైనవి. క్రీస్తు యేసు కొరకు మనం నిలబడాల్సినటువంటి సమయం వచ్చింది. ఇంకని సైనికుని వలె ఉండాలి. ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోడనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. రెండవది మనం చూసినట్లయితే ఇక్కడ తిమోతికి రాసినటువంటి పత్రికలో, రెండవ పత్రికలో మనం ఏం చూస్తున్నాం? ఇంకొక వ్యక్తిని, జట్టి రెజ్లర్, ఒక మల్లయోధుడు. మరి రెజ్లర్ అనేవాడు, ఫైటరు ఎలా చేస్తాడు? మరి నియమ ప్రకారం పోరాడాలి. నియమ ప్రకారం పోరాడకపోతే ఆయనకి ఏముండదని అంటున్నారు? నియమ ప్రకారం పోరాడకపోతే బహుమానం లేకపోతే కిరీటం అనేది ఉండదు. ఇక్కడ మనం 5వ వచనం, 2 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. 3వది పాటుపడిన వ్యవసాయకుడు. 3 రకాలైనటువంటి ఉదాహరణలు మరి వాళ్ళ ముగ్గురిని మనకు ఒక సూచనగా ఈ పరుగు పందెంలో గుర్తు చేస్తాము. ఒకటి సైనికుల్లాగా మనం శ్రమ పడాలి. రెండవది జట్టి అయిన వాడు పోరాడేటప్పుడు విజయం పొందాలనంటే నియమావళి అనేటటువంటిది ఉంది, నియమబద్ధమైనటువంటి జీవితం కదా. మరి అందుకే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆయన ధన్యతలు చెప్పిన తర్వాత ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఈ ధన్యతల వల్ల మనం అంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత, ఈ రేసులోకి వచ్చిన తర్వాత ఆయన మార్గాల్ని మనం నేర్చుకుంటూ వెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలో కూడా ఇక్కడ రాయబడింది కదా. మనం 13వ వచనం చూస్తే, 5వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనంలో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందును, బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొట్టకే గాని మరి దేనికి నీ పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగైంత నేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశిస్తుంది. కాబట్టి మనం లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండాలి. ఉప్పు లక్షణాలు మనకు తెలుసు కదా. ఉప్పు అనేటటువంటిది మరి శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు, ఉప్పు రుచి కలిగిస్తుంది, ఉప్పు సారం కలిగి ఉంటుంది. తర్వాత ప్రిజర్వేటివ్ గా కొన్ని వస్తువులు చెడిపోకుండా ఉండేదానికి పదార్థాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఒకనొక కాలంలో అయితే జీతాలు ఇవ్వడానికి సైనికులకి ఉప్పు కూడా ఇచ్చారండి, డబ్బులే. మరి అంత వాల్యుబుల్ ఇది. సులభంగా కరిగిపోద్ది, దేంట్లో అయినా తెల్లగా ఉంటుంది ఉప్పు. మరి ఉప్పు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇతరులని.
కదా, ప్రభావితం చేస్తుంది. మనం కూడా దేవుని నమ్మిన పిల్లలంగా ఇతరులను ప్రభావితం చేయాలి. అలాగే ఎంతో మంది వారి జీవితాల ద్వారా ప్రభు కోసం అది జీవించారు. అందుకే మీరు లోకానికి ఉప్పు అన్నారు. మీ కొరకే కాదు, మీ వరకే కాదు భక్తి, మరి లోకం కదా, ఇతరులకు. మనకు తెలుసు ఆ రాయవెల్లూరు హాస్పిటల్ స్థాపించినటువంటి ఇడాస్ కద్దర్ ఆవిడ ఒకే రాత్రి, వాళ్ళ నాన్న మెడికల్ డాక్టరు, ఒక రాత్రిలో ముగ్గురు వచ్చారు ఒకరి తర్వాత ఒకరు. నా భార్య గర్భవతిగా ఉంది, మరి కాన్పు చేయాలా, డాక్టర్ రావాలంటే, మా నాన్న వస్తారంటే మాకు లేడీ డాక్టరే కావాలా. ఆ సంఘటనలో వాళ్ళు చనిపోయారు. వాళ్ళు మేల్ డాక్టర్ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఇష్టపడలేదు. అంత కట్టుబాట్లతో ఉన్నటువంటి మన దేశం, అంత మూఢ ఆచారం. అటువంటిప్పుడు అంత నిర్ణయం చేస్తుంది ఇక్కడ. అదే నేను డాక్టర్ అయి ఉంటే నేను వాళ్ళకి నేను మంచిగా కాన్పు చేస్తున్నాను కదా అని వెళ్ళి మళ్ళీ చదివి తను వచ్చి రాయవెల్లూరు హాస్పిటల్ని ప్రారంభించుకుంటాను కదా. ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఉప్పు, లోకానికి ఉప్పు, మరి లోకానికి వెలుగు అని కూడా ఆయన. లైట్ ఏం చేస్తుంది, మనకు కనిపించనివి కనిపించేటట్టు చేస్తుంది. మనం లోకానికి ప్రభువుని మనం వెల్లడి చేయడానికి మనం కూడా ఒక స్టార్, ఒక లైట్. మీరు లోకానికి వెలుగు అన్నారు, నిజమైన వెలుగు ఆయన ద్వారా వెలిగించబడ్డాం మనం. కాబట్టి మనం వెలుగుగా మనం కూడా ఇతరులని వెలుగు దగ్గరికి తీసుకున్నాం. అందుకే కదా పేతురు అంటాడు, మరి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలు ప్రచురం చేయడానికి మీరు ఏర్పరచమైన వంశం, రాజులైన యాజక సమూహం. మనం ఆయన గుణాలని ప్రచురం చేస్తాం వెళ్తుంటే, ఇతరులు ఆకర్షించడం లైట్ గా ఇతరుల కోసం మనం కూడా. మరి అది ఏదో కొంచెం కిందో, వ్యాపారం కిందో, మంచం కిందో, విశ్రాంతి కిందో మనం ఇంతే అని గిరిగీసుకోవడం ద్వారా మరి ఇతరుల కొరకు మనం ప్రయాసపడం, ఇతరులని దేవుని దగ్గరికి తీసుకుంటాం కదా. అదే మనకు ప్రభు ఆ నియమావళి. ఉప్పుగా మీరు ఈ రుచి లేని లోకంలో రుచి కలిగించేవారుగా, మరి అంధకారమైన ఈ లోకంలో మీరు వెలుగుగా, నా వెలుగు బిడ్డలుగా అనేకుల్ని వెలిగించండి అని ప్రభు చెప్తాను. అంతే కదా. మరి ప్రభు ఒక మాట కూడా ఏమన్నారు, మీరు లోకానికి వెళ్ళి అనేకులు నాకు శిష్యులుగా చేయండి, వెళ్ళి సువార్త ప్రకటించండి. మత్తయి సువార్త 28 చివరి వచనంలో, మార్కు సువార్త 16-15 వచనంలో, లూకా సువార్త చివరి అధ్యాయంలో, ఇలాగా ప్రతి సందర్భంలో ప్రభు సువార్త గురించినటువంటి పరిస్థితిని చెప్తుంది కదా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. గో అండ్ స్పెల్ గాస్పెల్ అని మనం చెప్పాల్సిన వారం. ఇప్పుడు చాలా ఆటంకాలే, మనం చెప్పలేమే అని లేదు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తుంది. ఇది ఆయన ఒక కమిషన్, ఆయన ఆజ్ఞ. మీరు వెళ్ళి ప్రకటించండి అనేటటువంటి ప్రభు వారి యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞ మన నియమ ప్రకారం ప్రవర్తించే దాంట్లో ఒక భాగం ఇది. మన లోకానికి ఉప్పుగా తర్వాత లైట్ గా వెలుగుగా ఉంటున్నాం. అదే సమయంలో ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించాలి కదా. ఈ ఆజ్ఞలు ఎక్కడి నుంచి వస్తాయి? వాక్యంలో నుంచి వస్తాయి. వాక్యం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వైపు చూస్తూ మరి వాక్యాన్ని చూస్తూ కదా, వాక్యం చదువుతూ ఉండాలి, ఇంకొక వైపు ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి ఆయన మార్గంలో మనం వెళ్ళాలి. ఇంకా సూపర్ న్యాచురల్ మిరకల్స్ మనం చూడాలంటే ప్రభు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగంలో ఆయన అంటాడు 6వ అధ్యాయంలో, మీరు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూసే మీ తండ్రికి ప్రార్థించి. కొన్ని బహిరంగంగా చేయమన్నాడు, కొన్ని రహస్యంగా చేయండి. నీ ధర్మం రహస్యంగా ఉండాలన్నాడు, నీ ప్రార్థన రహస్యమైన ప్రార్థన. మరి ఉపవాసం, ప్రభు యథార్థతను కోరేవాడు. ఆయన చెప్పినట్టు మనం ప్రభు యొక్క మార్గాల్లో మనం ఎలీషా శిష్యుడు భార్య, మరి ఆయన చనిపోతే 2 పిల్లల్ని, కొడుకుల్ని అప్పులు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వచ్చి చెప్పింది, నీ దగ్గర ఏముందమ్మా? నూనె కొండ ఉంది, ఇంట్లో తలుపు వేసుకో, పెరవ తెచ్చుకో, అన్ని కుండలు వాటిలో పోయి. ఇటువంటి అత్యద్భుతమైన కార్యాలు ప్రభు మాత్రమే చేయగలరు, ఎవ్వరు చేయరు. అందుకని నీ రహస్య ప్రార్థన ప్రభుకు అవసరం. ఇది కూడా నియమావళిలో ఒకటి. అందరితో కలిసి చేస్తాం రహస్యంగా. ప్రభుతో నీకుండే రిలేషన్, ప్రభుతో నీకుండే సాన్నిహిత్య సంబంధం కదా రహస్య ప్రార్థన. అంతేగా ఈ 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్తలో మనం మన జీవితకాలం చాలదు వీటిని మనం గైకొని ఇతరులకు చెప్పి మనం పాటించి
కానీ ఈ నియమావళి నియమ ప్రకారం బోధించి నియమ ప్రకారం పోరాడాలి. ఈ పరుగు పందెంలో ఎన్నో అంశాలు మనల్ని వెనక్కి లాగుతున్నాయి. అయితే మనం నియమం ప్రకారం వెళ్ళాలనే విధానం మనం హెచ్చరించబడుతుంది కదా. అందుకే యెషయా గ్రంథంలో కూడా ఉంది, సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత అచ్చట కొంత ఇచ్చట వాక్యం మీకు వచ్చు. ప్రతిరోజు వాక్యం వింటున్నాం, ప్రతిరోజు చదువుతున్నాం, ఎంతో మంది మాట్లాడుతున్నారు. అది ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభువుని చూడడం అంటే అదే కదా, వాక్యాన్ని వినడమే, వాక్యాన్ని అది చూడడమే, వాక్యాన్ని గైకొనడమే. ఇలాగా ఈ నియమ ప్రకారం మనం పోరాడుకుంటే మనకు కిరీటం దొరకదు అనేటటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి నియమబద్ధంగా ఈ పోరాటం అనేది ఎలా వెళ్ళాలి పరుగు పందెంలో అంటే, నియమ ప్రకారం పోరాడుకుంటుంటే మనకు విడిగలేదు. అందుకే హృదయ శుద్ధి అనేటది, ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులం. అనుదినం మనల్ని శుద్ధి చేసుకుంటూ ఆయన రక్తం ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని శుద్ధి చేసేది. ఇది యోహాను పత్రికలో ఉన్నది విషయం. వాక్య ఉదక స్నానం, రక్త ప్రోక్షణం, ఆత్మ ద్వారా మనల్ని శుద్ధి చేసే దేవుడు ఉన్నాడు మనకు. అందుకే ఆయన వైపు చూస్తూ అనుదినం కూడా మనం శుద్ధీకరించబడుతూ ఆ పవిత్రతను మనం పడుతూ అంతే కదా. మరి ఈ నియమ ప్రకారం మనం పోరాడాలనంటే ఉప్పు వెలుగుగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన అనేకులకు ఆయన గురించి సువార్త చెప్పాలి. మనకు ఆ ఆశ ఉంటే తప్పకుండా దేవుడు తెలుసు. నేనైతే ఇప్పుడు ఎక్కువ బయటికి వెళ్ళలేకపోతున్నా కదా. మన గుడ్ ఫ్రైడే రోజు ఒక తల్లిగారు ఒక ముగ్గురు స్టూడెంట్స్ని అమ్మాయిలు తీసుకొని వచ్చింది. వచ్చి కూర్చున్నారంట. పాటలు అయ్యేటప్పటికి వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని తీసుకొచ్చిన అమ్మాయి వచ్చి ఆంటీ వెళ్ళిపోతున్నారు అక్క, వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే నేను లోపలికి పిలిచి మరి వేరే రూమ్ లో కూర్చోబెట్టి మాట్లాడాను. వాళ్ళ మేనత్త గారు నమ్ముకున్నారంట ఆ పిల్లల తల్లి. ఆమె చెప్తాం, ఆవిడ ప్రతిరోజు వీళ్ళ కోసం ప్రార్థన చేస్తారంట. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి కూడా పిలిచి స్వార్థ చెప్పిస్తుంటారు, ప్రభు నమ్మకం చెప్తుంటారు. పిల్లలకి ఎగ్జామ్స్ అయితే ఆమె చేత ప్రార్థన చేయించుకుంటారు. ఈ రోజు గుడ్ ఫ్రైడే, చాలా మంచిది, మీరు రండి, ఇక్కడ మా చర్చిలో మీరు వెళ్దాము అని చెప్పించిందంట. వీళ్ళు వెళ్ళలేక మాకు దగ్గరకు ఏదైనా చర్చ్ ఉంటే ఎవరన్నా అడ్రస్ అడిగి వెళ్తాము. ఆ పిల్లలతో చదివే అమ్మాయి మా చర్చికి వస్తుంది. వాళ్ళ మదర్ని పట్టుకొని తీసుకొచ్చారు. మరి అప్పుడు నేను కూర్చొని వాళ్ళని సువార్తంతో చెప్పారు. ఆయనే మార్గం, సత్యం, జీవం. జన్మ పాపులం, కర్మ పాపులం, మన పాపాల కొరకు ప్రభు చనిపోయాడు. ఆయన పరిశుద్ధుడు, పాపం లేని దేవుడు అని చెప్పినప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు బీటెక్ చదువుతున్నారు, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఎంత చక్కగా విన్నారంటే, ఎంత ఆశ. ఆ తల్లి గారికి కూడా ఎంత ఆశ. వరలక్ష్మి అన్నట్టు ఆ తల్లి పేరు. పిల్లల్ని తీసుకొచ్చి ఎంత ఒక్క పొల్లు పోకుండా విన్నారు. చెప్పాను, ఇలాగ తీర్మానం చేసుకుంటాము, ప్రార్థన చేయించుకున్నాను. వాళ్ళు కూడా తీర్మాన ప్రార్థన చేసి వెళ్ళారు. మీరు కూడా రండి అని నన్ను కూడా పిలిచారు. ఇది ఒక్కరితో అయ్యే పని కాదు, మన వంతు మనం చేస్తాం. ఇది రిలే రేస్ లాగా. వాళ్ళ మేనత్త ప్రార్థన చేస్తూ ఉంది, మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చెప్పాం, ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొకరు చెప్తారు కదా. నిజంగా ద నీడ్ ఆఫ్ ద అవర్ ఈజ్ జీసస్. ఈ దినాల్లో యేసు ప్రభు వారే అవసరం అందరికీ. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇది సత్యం కాబట్టి నిలబడుతుంది. మనం ఈ సత్యాన్ని ప్రకటించడానికి ముందుకు వెళ్ళాలి. అలాగా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభు ఎవరో ఒకరు మనల్ని కలుసుకున్నప్పుడు వారికి ఒక మాట అయినా స్వార్థ చెప్పడానికి ప్రభు ఎంతో సాయం చేస్తాను. నా జీవితంలో నేను అది ప్రభు కృప చూపించారు కాబట్టి నేను ఒకరిద్దరికి చెప్పగలుగుతాను. అలాగా మనం ఆ ఆజ్ఞను మనం పాటించాలి, మిగతా విషయాలు కాదు. ఎందుకంటే ప్రభు మనకిచ్చిన పని, ఈ పరుగు పందెంలో ఉన్నాం, నియమ ప్రకారం మనం పరిగెత్తాలి. ఎన్నో మాట్లాడుతుంటాం కదా, ఎన్నో విషయాలు మాట్లాడుతుంటాం. సహోదరులంగా చాలా సులభంగా మనుషులతో మాట కలపగలం. ప్రభువుని గురించి రెండు లేదు వాళ్ళకి, నేను మిమ్మల్ని గురించి ఏ విషయం ప్రార్థన చేయాలని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. అలాంటి నీడ్లో ఉన్నారు ప్రజలు. ఆ నీడ్ని మనం అనుసరించి వెళ్ళాల్సిన వాళ్ళు. తర్వాత మనం ఎందుకు ఈ కొండ మీద కట్టబడిన పట్టణం లాగా ఎందుకు ఉండాలి? ఇతరులకు దిక్సూచిలా, దిక్కును చూపించేవాళ్ళు.
కొండ మీద కట్టబడిన పట్టణాన్ని చూసినప్పుడు ఆ పట్టణానికి కింద వీళ్ళు ఉంటారు, అడ్రస్ చెప్తారు. ఎడం వైపున వాళ్ళు ఉంటారు, కుడి వైపున ఇదే అడ్రస్ కదా. అలాగా మనల్ని గురించి కూడా ప్రభు అలాగా మనం దిక్సూచిగా ఉండాలి. దిక్కు తెలియకుండా ఉంటున్నటువంటి లోకంలో మనం దిక్సూచిగా మనం ఉండాలని ప్రభు యొక్క అదొక నియమం. అంతేకాదు, మాకు దిక్కెవరు, చనిపోయిన తర్వాత ఏంటి అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. ఏమవుతాం, అసలు ఉందా గమ్యం అనేది, ఉందా గురి ఉందా మనకు తెలుసు కదా. అందుకే మరి తీతుకు రాసిన పత్రికలో మనం చూద్దాం, అక్కడ మనం ఎందుకు ఈ విధంగా ఉండాలనేటటువంటిది మనం గమనించినట్లయితే తిమోతికి తీతుకు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే ఆ 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, మనం సత్క్రియలు అనేటటువంటివి చేస్తూ ఉంటే మనం ప్రభువుని ఈ లోకంలో చూపించగలం కదా. అందుకే 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం ఏమంటాడంటే, అనగా మహాదేవుడును, ఇంకో 12వ వచనం చదువు, 11వ వచనం నుంచే చదువుతాను. 2వ అధ్యాయం తీతు 11. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కొరకు ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొని కదా. మనము ఈ భూమి మీద ఆయన రక్షణకరమైన దేవుని కృప ద్వారా మనం రక్షించబడ్డాము. మరి దురాశలు విసర్జించాలని చెప్పి రాయబడి ఉంది. అంతేకాకుండా శుభప్రదమైన నిరీక్షణ, గురి గమ్యాన్ని మనం చేరడానికి మరి ఆయన ప్రత్యక్షత కోసం కూడా ఎదురు చూస్తున్నాం కదా. ఆయన రాకడుంది. ఒకవేళ మనం మరణించిన ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతాం. ఈ యొక్క శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. ఇది లేని వారు అనేకులు ఉన్నారు. ఆయన ప్రత్యక్షత మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆ లోపల మనం స్వస్థ బుద్ధితో భక్తితో నీతితోను బ్రతుకుతూ భక్తి. ఏది భక్తి? యాకోబు పత్రికలో 1వ అధ్యాయం రాయబడి 27వ వచనం కదా. అక్కడ దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా మరి దిక్కులేని పిల్లలు, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడం, ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడు. సత్క్రియ భక్తి, దీని చారిటీ అని కూడా అంటున్నారు, గాడ్లీనెస్ అంటున్నారు. దిక్కులేని వారిని విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడం, ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవడం. ఈ సత్క్రియలు ఎంత ఆసక్తి గల ప్రజలుగా మనల్ని తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసి, మనం ఆయన సొత్తు, మనల్ని సత్క్రియలు చేయడానికి ఆయన నిలబెట్టుకున్నాడు, పవిత్రపరిచాడు. మనం అందుకని సత్క్రియలు చేయాలి. నీతితో భక్తితో నీతిమంతులంగా తీర్చబడ్డాం. నీతి కొరకు ఆకలి దప్పులు అనేది మనకు. ఎంత ఉప్పు తింటానంట అంత నీళ్లు తాగుతా. మరి ఉప్పుగా ఉండమంటున్నాడు ప్రభు. ఎంత ఆకలి ఉంటే, ఎంత దాహం ఉంటే అంత వాక్యపు నీరు తాగుతాం కదా. నీతి కొరకు ఆకలి దప్పులు. ప్రభు కోసం నేను ఏం చేయాలి? ప్రభు కోసం ఎలా జీవించాలి? ప్రతిరోజు కూడా మనకు ఆకలి దప్పులు అనేటటువంటి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఈ నియమ ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభు నేను ఈ విషయంలో కొరతపడుతున్నా, ఇది నాకు నేర్పించు, ఇది గైకొనడానికి సహాయం చేయి. మనం ఎన్నో నేర్చుకోవాల్సిన, ఎన్నో కొరతలు కలిగిన వారం ఉన్నాం. అయినా కూడా ప్రభు మనల్ని ఉపయోగించుకుంటున్నాడు. మనం చేసేది ఆయన కార్చిన రక్త బొట్టులో కొంచెం కూడా కాదు. మనం ఏమి చేసినాం ప్రభు. ఈ రోజు కూడా మేము బైబిల్ రీడింగ్లో అనుకున్నాం, నిష్ప్రయోజక దాసులము చేయవలసినవే చేసి ఉన్నామని వాళ్ళు చెప్పారు దాసుడు. మరి మనం అలాగే చెప్పగలమా? చేయవలసినవే, నువ్వు ఆజ్ఞాపించినవి చేశాం ప్రభు అని చెప్తున్నారు వాడు దాసుడు. ఆయన చెప్పినవి అన్ని కూడా చేయలేకపోతున్నామే అని అనుకున్నాము, డిస్కస్ చేస్తాం. నిజమే కదా.
ఎన్నో ఉన్నాయి. సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. ప్రతిరోజు వింటున్నాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, గుచ్చబడుతున్నాం. ఆయన మన చక్కడపు పనివాడు, శిల్పి, నిర్మాణకుడు. అనుదినం కూడా మనల్ని ఆయన రూపులోకి మారుస్తూ వస్తున్నాడు. అందుకే మనం నీతితో, భక్తితో ఈ లోకంలో మనం జీవించాలి. సత్క్రియలైన ఆసక్తి కలిగిన ప్రజలకు తిమోతి కూడా అంటాడు, వాస్తవమైన జీవం పొందేవాళ్ళు సత్క్రియలు చేయాలని చెప్పేసి, మేలు చేసేవారు సత్క్రియలు చేసేవారుగా ఉండాలని తిమోతికి రాస్తాడు. మరి ఈ సత్క్రియలు అనేటటువంటివి మనుషులు ఎదుట కనబడివ్వండి అని, మనుషుల ఎదుట కనపడాల్సినవి చెప్పాడు మత్తయి సువార్త 5లో. మరి మనుషులు కనపడకుండా చేయాల్సినవి, ప్రభు యొక్క స్టాండర్డ్స్, ప్రభు యొక్క బోధలు, ప్రభు మాటలు, ఆయనే వాక్యం, వాక్యమైన ప్రభువునే చూస్తూ మన విశ్వాసానికి కర్త, కొనసాగించేవాడు. ఈజ్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి కర్త, కొనసాగించే ప్రభు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఓపిక కావాలి. ఓపిక లేదు ఈ దినాల్లో. చాలా త్వరగా అన్ని జరిగిపోవాలి. మరి ప్రభు ఓపిక కనిపెట్టుకుని, యోగు కనిపెట్టాడు. యాకోబు పత్రికలోనే రాశాడు మాట, యోగు సంగతి, యోగు సహనం మీరు ఎరుగుదురు కదా. ఆయన ఎంతో జాలియు కనికరం కదా, సత్క్రియలు చేసి గుమ్మం దగ్గర విధవరానికి, దిక్కులేని వారికి ఎంతో సహాయం చేశాడని ఆయన చెప్తూ ఉంటాడు యోగు గ్రంథం. ఆయన జాలి, కనికరం, ఓపిక, సహనం, జాలి, కనికరం, సాత్వికం, ఇవన్నీ మనం ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసుకుంటాయి అని అనుకుంటాం కదా. నిజమే అయి ఉండొచ్చు. అవి ప్రభు యొక్క లక్షణాలు, ఆయన ప్రేమలో నుంచి వచ్చినటువంటి లక్షణాలు. వీటిని మనం అనుసరించి ఆయన నీతిని పొందిన మనం ఆయన భక్తిలో ముందుకు కొనసాగి, అందుకే ఇది మనం ఈ రీతిగా ఈ వాక్య భాగాలతో మన పరుగెళ్ళం. ఆయన రాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వారంగా సిద్ధపడిన కన్యకల వలె ఈ పరుగు పందెంలో వెళ్దాం. నియమ ప్రకారం పోరాడాలి, మితంగా ఉండాలి అన్నిట్లో. ఈ మితం ప్రభువే నేర్పిస్తాడు. ప్రభు ఏం చేయాలి, ఏం చేయాలి. మనం ఆయన పర్పస్, ఆయన ప్లాన్, ఆయన చిత్తం, ఆయన విల్లు అడిగినప్పుడు తప్పకుండా ఆయన నేర్పిస్తాడు, ఆయన చూపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు కదా. అంతే, ప్రభు వారు వెళ్ళిపోయినా కూడా మన కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి వెళ్ళిపోయినా మన కొరకు ఆదరణకర్తను మనకు ఉంచేయాలి. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనం సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాం. సత్యస్వరూపి సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాం. అందుకే మనల్ని ఆత్మార్పణ చేసుకోండి. మన ఆత్మలకు ఆయన కాపరిగా అధ్యక్షుడుగా ఉన్నాడు. ప్రభు మా ఆత్మను నడిపించు, మరి గమ్యం చేరేంత వరకు ఈ పరుగు పందెంలో నియమ ప్రకారం పోరాడడానికి మాకు సహాయం చేయండి. మీరు చెప్పిన స్టాండర్డ్స్ లో మేము ఉండడానికి, మీరు చెప్పిన ఆజ్ఞలు పాటించడానికి, లోకానికి ఉప్పు వెలుగుగా ఉండడానికి, లోకానికి స్వార్థ ప్రకటించే వారంగా ఉండడానికి, మరి లోకంలోని మీ కొరకు మీ రాకడ పర్యంతం మీ ప్రత్యక్షతను అపేక్షించి నీతితో భక్తితో బ్రతకడానికి మాకుండే నిరీక్షణ శుభప్రదమైందని ప్రజలందరూ తెలుసుకునేటట్టు మా జీవితాలు మీరు మలచండి ప్రభు అని మనం అడుగుతాం కదా. మాస్లామణి గారు పాట రాశారు, ఆత్మార్పణ చేయకే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచుని అరసితిని కలిమి, ఆశ నిరాశాయి ఆవేదన ఎదురాయి, ఆధ్యాత్మిక లేమి గని అల్లాడిన వలలు. మనకు తెలిసిన పాట అది, నడిపించినాను. అది ఆత్మార్పణ. ఇది నాన్న మనం ప్రభుని అడుగుతాం, ప్రభు సహాయం చేయండి, కనికరించండి. పరుగు పందెంలో ఉన్నాము, మేము పరిగెత్తడానికి మాకు ఓపిక దయచేయండి, మీ యొక్క సాత్వికం దయచేయండి. మీరు చెప్పిన నియమ ప్రకారం మేము పోరాడడానికి సైనికుని వలె, ఒక వ్యవసాయదారుడు తన పంట కోసం మొదటి వర్షం చివరి వర్షం కోసం పాటుపడతాడు. భూమిని దున్నినప్పటి నుంచి ఫలం వచ్చారు. అలాగా సైనికుల్లాగా, జట్టి అయిన వాళ్ళలాగా మేము పోరాడడానికి మాకు ఆ యొక్క విశ్వాసాన్ని, పౌరుషాన్ని, మీ పవిత్రతను, మీ సమాధానాన్ని, మీ యొక్క ఆత్మ ఫలాలని మనం నింపమని ఈ రీతిగా ప్రభు మనకు సహాయం చేయండి. చిన్న ప్రార్థనతోటి నేను ముగిస్తాను.
దయగల తండ్రి, సర్వాధికారి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో నైనా మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఏదైతే మేము ధ్యానం చేశామో మా చొప్పున జీవించడానికి మీ మెండైన ఆత్మ సహాయం, మీ ప్రేమ మాకు ఎంత అవసరమైనట్టుగా మీ పాదాల దగ్గర చేరి మీకు అప్పగించుకో యేసు నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు వందనాలమ్మా. ఆమేన్. సరళ గారు వందనాలండి. వందనాలు. వందనాలు సిస్టర్, వందనాలమ్మా సరళ. వందనాలక్క. శ్రేష్టమైన